ఈ చేను వచ్చేసి మళ్ళీ మా వెంకట సాంపేదనైనా చేను మా జయదేవ్చినైనా కొనుక్కుని ఈ సంవత్సరం కొత్త సాగు చేశాడు. జొన్నలు సద్దలు ఆల్రెడీ కాసింది కొద్దిగా. ఇంక ఈ నెల లాస్ట్ కల్లా మొత్తం చిన్న కంకి పెద్ద కంకి అన్నీ కవర్ అయిపోతాయి. ఏడు సూపర్గాని చేను వచ్చేసింది మట్టి తోలిచ్చినందుకు. మంచి కొద్ది హైట్ ఎక్కువ అయిపోయింది. కంది కూడా సూపర్గా ఉంది చాలు. అదే ఈ నెల లాస్ట్ చివరికల్లా అన్ని కంకులు కాసిపోతాయి. ఈరోజు 12 కదా, 12 ఆగస్టు 2025. ఈ నెల లాస్ట్ లోపల అన్ని కంకులు తెల్లగా పడే ఛాన్స్ ఉంది. ఇంకా సెప్టెంబర్ 15 లాస్ట్ కల్లా కోత అయిపోద్ది. బాగా వచ్చేసింది ఏడు పైర. జయదేవ్చినైనా కొత్తగా వేసుకున్నందుకు ఈ సంవత్సరం బాగా కాసింది. అంటే దాదాపు పోయిన సంవత్సరం మా జయబ్బ చేసే చేనులన్నీ కూడా అంతా నేను తూర్పురమట వేసాను. నిరుటి నుండి వేసుకుంటూ వచ్చినాను. ఈ ఏడు కూడా తూర్పురమటనే వేసినాము. అందుకు పెద్ద చేను కాని వస్తుంది. అంటే మా జయబ్బ ఎప్పుడైతే అట్లా చేసినాడో అన్నీ ఇద్దరు అన్నదమ్ముళ్ళది కలిసి మా జయబ్బ కాలం నాటి పైర ఇది. మళ్ళీ ఏడు బాగా అతికింది. అంటే వండు కొట్టించినందుకు ఒక ప్లస్ పాయింట్. గడ్డి కూడా లేకుండా నీట్గా వేసినాడు. తూర్పురమట వేస్తే దండ కూడా లేదు మధ్యలో. మా పెదనాన్న దండ కూడా చెడిపేసినాము. అక్కడికే వెళ్తున్నాము. లెట్స్ వెయిట్. కుక్క ఏం దొరికింది నీకు ఇక్కడికి వచ్చినావు? మొత్తానికి వాన లేక ఇప్పుడు బాగా వాన వచ్చింది. బాగా ఏం పెద్ద జోమ్ అయితే లేదు. ఒంటి కట్టించినందుకు ఒక ప్లస్ పాయింట్ అయింది. కొంచెం మట్టి సరిగా ఇది లేక తెల్లగానే వస్తుంది సౌడు మట్టి లెక్కల. ఓవరాల్గా ప్రతి సంవత్సరం కూడా వేస్తే కూడా సరిగా మొలుస్తలేకుంటుండే. ఈ సంవత్సరం మరి అంటే నిరుడు కొద్దిగా బాగా వచ్చేసింది తూర్పురమట వేసినందుకు. ఎప్పుడు అతకపోగా నిరుడు ఒక 50% అతికిండే. ఈ ఏడు మరి ఇంకా 100కి 95% రిజల్ట్ వచ్చినట్టనే. చాలా బాగుంది పైరా. అయితే కష్టపడి కలుపులన్నీ తీపిచ్చేసిండు. చాలా ఖర్చు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగా దేవుడు కూడా ప్రతిఫలం ఇచ్చేసిండు. అంటే ప్లస్ పాయింట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా జయబ్బ చేసినప్పుడు పొలం అంతా మళ్ళీ నిరుడు నేను అంతా తూర్పురట వేసినాను. అంతే అన్నదమ్ముల బాగా లేకుండా. ఇక ఈ సంవత్సరం వచ్చినాను అంతా కొనేసిండు. వీడొక్కటి కొంచెం గ్యాప్ పడింది, అది వండు లేక. దీనికి కూడా వీలైతే వచ్చే సంవత్సరం మట్టి తోలియాలి. ఇంకా ఇది వచ్చేసి ఇక మా పెదనాయన చేను. ఇది కూడా మా అక్కల నుండి కొనేసినాడు. ఇది కూడా ఇంకా బాగుంది. ఇది దండ చూడు, దండ చెడిపేసి నూలు వేసినందుకు ఎంత పెద్ద చెట్లు అయినాయి. నూల చెట్లు ఎంత బాగున్నాయంటే ఇప్పటికే నడుములు ఎత్తు అయినాయి. ఇంక ఈ 16 పోయే లోపల మంచి ఎత్తు అవుతాయి. బుడ్డలు పట్టినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఒక 4 సార్లు స్పేర్ చేసుకోవాలి. లేదంటే అంత బిల్ల పురుగు ఆడేస్తుంది, అంత తాలిపోతాయి. వేసి కూడా లాభం లేకుండా అవుతుంది. బుడ్డలు చిన్నగా స్టార్ట్ అవుతుండయి నూల బుడ్డలు అన్నప్పుడు ఖచ్చితంగా స్పేర్ చేయాలి. లేదంటే బుడ్డలు మొత్తం కూడా ఆ పురుగు నాకేస్తుంది లోపలనే. అంటే ఇంకా గింజలు ఏం తాలైపోతాయి అన్నమాట. బిల్ల పురుగేటికి బిల్ల పురుగు అంటే పచ్చగా ఉంటుంది రెక్కల పురుగు. ఆ పురుగు వాలి మొత్తం గింజ ఉన్న లోపల ఉన్న విటమిన్స్ అన్నీ తినేస్తుంది, గింజలు అయిపోతుంది. మా పెదనాయన చేను కూడా భయంకరంగా ఉంది ఈ సంవత్సరం.
ఎప్పుడు కూడా సత్వాలు లేక మా దగ్గర పెట్టుబడి లేక సరిగా పట్టించుకున్న లేకుంటుంటే ఈ సంవత్సరం మా చిన్న ఎరువు తోలిచ్చిండు, చెర్ల వండు తోలిచ్చిండు. బాగా వచ్చేసింది. పైరు ఎటు చూసినా కడుపు నిండుతుంది, మంచికి పైనే ఉంది. ఇక చూడు ఈ కంకి నా ఎత్తుంది దాదాపుగా ఇటు, అంటే ఎక్కడ చూసినా మంచికి ఎత్తుగానే ఉన్నాయన్నమాట. అంటే ఎర్నాలతో సమంగా ఈ తువ్వ భూములు కూడా ఈ సంవత్సరం కాపుకొచ్చేసినాయి. కంది కూడా హైలైట్గానే ఉంది, మొలక కూడా దండిగానే వచ్చేసింది. ఈ మొలకని కూడా మళ్ళీ దెంతలన్నా పట్టుకుంటే బాగుంటుంది, కాపు అయిపోయిన తర్వాత పాసుకుంటే కూడా బాగుంటుంది. అంతవరకు కూడా ఈ గడ్డి చాలా ఎక్కువ అయ్యేటట్టునే ఉంది. పెదనాన్న చేను కూడా హైలైట్ ఉంది. ఇక్కడ మొక్కజొన్న ఇదిగో మొక్కజొన్న. అందుకే నేను నా వంతుగా కొంచెం ఎక్స్పీరియన్స్తో చిన్నకు సజెషన్ చేయడం జరిగింది. మొక్కజొన్న వేస్తే మొన్న నాటిన మొక్కజొన్ననే ఇంత బాగుంటే 2 నెలల నుండి నాటిన మొక్కజొన్న మంచి హైట్ ఈక్వల్ టు సద్ద ఎలాగుంటున్నో అలాగ ఉంటుండే. ఇది ఒక్కసారి ఒకటి పురుగు రాకుండా చుక్కల మంది వేసినాము సుడిలోన. ఎట్లా ఉందంటే ఇప్పటికే మా కాళ్ళు ఎత్తయింది. అది కూడా సీడ్ ఇత్తనాలు కాదు, మన ఇత్తనాలే. సీడ్ వేస్తే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది. చూడు మొక్కజొన్న ఎట్లా ఉంది. వావ్, వెరీ గుడ్. చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది మొక్కజొన్న అయితే. ఇదే మొక్కజొన్న ఈ సద్దుతో పాటు వేసి సాలు తోలి నాటిపిచ్చింటే వర్షం రాకముందుకి మరి ఈ సద్దలు ఎట్లాగా అయితే ఇప్పుడు కంకి వెళ్ళినావో అట్లా జూలు వెళ్తుండే. ఈ పాటికి జూలు వెళ్ళి సంఖలోన ఈ టైప్లోన ఈడ కంకి వెళ్తుండే. ఈ వానపదులు మూసర్లకే ఆటోమేటిక్గా కాసిపోతుండే. ఈక్వల్ టు రాగళ్ళు ఎట్లా కాస్తావో అట్లా ఈ తువ్వ కూడా కాసిపోతుండే. అందుకే ఈ సంవత్సరం సజెషన్ చేసినాను, ముందుకు వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. చూడు మొక్క నీరు కట్టిన మొక్క లెక్కలో ఉంది. నీరు కట్టకపోయినా కూడా ఎట్లా బాగుందంటే అట్లా బాగుంది. ఒక్కసారి అది కూడా హెమాక్టిన్ బెంజోయేట్ పురుగు మందు ఒక్కసారి సుడిలో వేసినాము. అది ఇంకా గ్రోత్ మందు కూడా వేసింటే ఈ పాటికి ఇంకా దగ్గర జొన్నని సద్దను కలుస్తుండే. చూడు ఇదిగో చూడు ఈ మొక్క ఎట్లా నల్లగా ఉంది. గంగలాడలు వేస్తే మొక్క ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే నీట్గా పెట్టడం ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికైతే జోమ్ దిగలేదు. ఇట్లా జోమ్ దిగినా కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలలో ఈ ఆగస్టులో ఎక్కువ జోమ్ దిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇది 2 నెలల పైరు అవుతుండే ఫస్ట్ నుండి సద్దలు వేసినప్పుడు వేస్తే. ఇంకా నీళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా కంకి ముదిరిపోతుండే. సో మొత్తానికి ఏడు చాలా నీట్గా ఉంది చేను. 100కి 99% గ్రోత్ వచ్చినట్లనే. ఈ ఖాళీ స్థలంలో కూడా చివరకు మొక్కజొన్న నాటిస్తుంది. మొక్కజొన్న నాటినందుకు మరీ బాగా ఉంది. పైరు నిండుగా చాలా మంచిగా ఉంది. చేను మొత్తం చూడాలనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అన్నం లేకుండా కడుపు నిండిపోతుంది పైరు అయితే. చూడుగా మొక్కజొన్న ఎంత పెద్దగా అయింది. ఇప్పటికే దగ్గర మోకాలు ఎత్తి దాటిపోయి నడుములకు వస్తుంది. చూడు ఒక్కటేసారి వేసిండేది చుక్కలు, అయినా ఎంత బాగుందంటే అంత బాగుంది. కాకపోతే చూడాలి, ఎందుకంటే ఇప్పటి నుండి వర్షాలు సరిగా ఉండవు. చలికి కొంచెం కాస్తే కొంచెం కాయచ్చు, ఎద్దుల కన్నా అయితే లాస్ట్కి గింజలు. చూద్దాం. పైరు అయితే 100కి 99% ఏడు మస్తు వచ్చేసింది. సంతోషం. ఇది చూడు ఎట్లా ఉంది మొక్కజొన్న అంతా ఎట్లా ఉంది. పెదనాన్న చేనులోన ఇలాగా ఉంది. సో వీటన్నిటికీ కారణం పెట్టుబడి లెక్క చేయకుండా మొత్తం ఖర్చు పెట్టడం. చూడు అది గ్రేట్ అనమాట. అట్లా పెట్టుబడిగా పెట్టలేని వాళ్ళ పరిస్థితి అంతే ఉంటుంది. ముందు సల్లాల పెట్టుబడి ఇసుక చల్లినట్టు చల్లితేనే
తర్వాత ఈ చేనులు చూపించేది. అది కూడా నీటి ఆధారం కాబట్టి నీళ్ళ వసతి ఉంటే బాగుంటుంది. ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా 100కి 99% ఫుల్ హ్యాపీ సంవత్సరము. సద్దలు దాదాపుగా నాకు తెలిసి 4.5 ఎకరా, ఒక 5 ఎకరాలు, ఒక చింతల చేనులో ఒక 2 ఎకరాలు అనుకున్న 7 ఎకరాల సద్దా కంది అవుతుంది. 7 ఎకరాలలో యావరేజ్గా 5 ఎకరాలే వేసుకో సల్పాగున్నది అన్నీ తీస్తే. 5 ఎకరాలు వేసుకున్నా కూడా దాదాపుగా 1,00,000కి పైనే రావాలి, ఖచ్చితంగా వస్తుంది. ఇదిగో కంకి ఎట్లా ఉంది, పెద్ద సైజు కాసేసింది. ఇది కూడా ఒక తీపి గుర్తు, ఎంత పెద్ద సైజు కాసింది. 3 కంకి ఉంది కొలిస్తే కూడా నా 3కి. ఇదిగో నా 3కి ఎక్కువనే ఉంది అబ్బాయి కంకి. ఈ సంవత్సరం భలే పైరు అతికింది, అంటే నిరుడు ఒక రకంగా అతికిండే. ఈ సంవత్సరం మరీ నీట్గా పెట్టి వానలు కూడా ఫస్ట్ నుండి పడకుండా ఇప్పుడు లాస్ట్ వచ్చినందుకు ఇది. లేదంటే ఈ పాటికి అన్ని కంకెళ్ళి కాసేటివి తెల్లగా. ఏదేమేమాటికి కంది అట్లే ఉంది, సద్ద అట్లనే ఉంది, మస్తు ఉంది ఈ సంవత్సరం అయితే. ఇప్పుడు వరకు అయితే జోమ్ కూడా వెళ్ళలేదు, బాగుంది హైలైట్.